అయితే దళితులు కూడా సంతృప్తిగా లేరు జగన్ పాలన మీద. ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడు మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. ఇప్పుడు మన కళ్ళ ముందు రైతు కూలీలుగా పనిచేసిన దళితులు చాలామంది కూడా వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు మెరుగైన జీవితం పొందాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకొని పిల్లల్ని చదివించారు. ఆ చదివించిన తర్వాత ఇవాళ ఉపాధి అవకాశాలు లేక వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ వాళ్ళతో పాటు సమానంగా వ్యవసాయ కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, హమాలీలుగా పనిచేస్తున్నారు. నేను మా గ్రామంలో చాలామందిని చూస్తున్నా. డిప్లొమాలు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు కూడా ధాన్యం లోడులు లారీల్లో వేస్తున్నది వాస్తవంగా. నేను అది ఫోటో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కుటుంబాలకి కడుపు తరుకుపోయే పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యంగా అది వాళ్ళకి ఆత్మగౌరవ సమస్య ఒకటి ఏంటి అంటే, అంబేద్కర్ గారు ఆశించింది ఏ రోజుకైనా కుల వివక్ష లేని సమాజం రావాలి అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. 200 యూనిట్లు దళితులకి ఉచితంగా కరెంటు ఇస్తానని చెప్పారు. ఉచితంగా కరెంటు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది దళితులకు వర్తింపజేయాలి. అంతేగాని దళిత కాలనీలు అని చెప్పని క్లాస్ పెట్టడం ఏంటి? దళిత కాలనీల్లో ఉంటేనే వాళ్ళకి వర్తిస్తుంది లేదు. అంటే ఇప్పుడు ఏదైతే మన గ్రామాల్లో పల్లెలు అంటాం, పాడు అంటాం, గూడెం అంటాం, ఈ దళిత కాలనీలలో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కాలనీలు బయట ఉన్న దళితులకు అది వర్తించదు అని చెప్పని రూల్ పెట్టారు. అది 100% ఆక్షేపణీయం. అంటే దళితులు కాలనీలు బయట ఉండకూడదా? మిగిలిన కులాలతో కలిపి సహజీవనం చేసే వెసులుబాటు వాళ్ళకు ఉండదా? ఇవాళ అంబేద్కర్ గారు అర్బనైజేషన్ పెరగాలి అని చెప్పని కోరుకున్నారు. ఎందుకంటే అర్బనైజేషన్ ఎంత స్థాయిలో పెరిగితే అంతటి స్థాయిలో అంటే కులాల తారతమ్యం లేకుండా ఒకరి పక్కన ఒకరు సహజీవనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఒక స్టేజ్కి ఈ కులాల పరమైన అంతరం తగ్గిపోద్దని చెప్పి నేను ఆశించారు. ఇవాళ అటువంటి స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తున్నారు. మీకు వెసులుబాటు కావాలి అని అంటే మీరు కాలనీలోనే ఉండాలి తప్ప కాలనీ బయట నివాసం ఉంటే మీకు ఇది వర్తించదు అని చెప్పని ఆ రూల్ తీసుకురావడం అనేది 100% ఆక్షేపణీయం. ఎన్నో ఇటువంటి అంటే అసంబద్ధమైన నిర్ణయాల పర్యవసానం ఇవాళ ఆయా వర్గాల్లో అసంతృప్తి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా పాలనాపరంగా ఆయన పాలన మొదలుపెట్టడమే కొన్ని విధ్వంసకర నిర్ణయాలతో పాలన మొదలుపెట్టడం జరిగింది. కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికను గుర్తుచేశారు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశారు, ఇసుక పాలసీని రద్దు చేశారు, అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు, రాజధాని నిర్మాణ పనుల్ని ఎక్కడికక్కడ స్తంభింపజేశారు. ఆఖరికి రాజధాని నిర్మాణ సంస్థలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ని కూడా తస్కరిస్తుంటే చూస్తూ ఊరుకోవడం జరిగింది. కక్ష సాధింపులు, వేధింపులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, వీటితోటి ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కలిసి ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక అన్రెస్ట్ బిగిన్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మోర్ డెమోక్రటిక్గా ఉండట్లేదు. ఖచ్చితంగా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు, ఫాసిస్టు విధానాలు అవలంబిస్తున్నారు, ప్రజల్లో భావప్రకటన స్వేచ్ఛను చంపేస్తున్నారన్న భావన వాళ్ళ సమాజంలో పెరిగిపోయింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజల్లో మెరుగైన పాలన అందించడం ద్వారా తన పరిపాలన సుస్థిరం చేసుకోవాల్సిన స్థాయి నుంచి ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధ పర్యవసానం ఇవాళ ప్రజల్లో చాలా పరపతి పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ ఆయన పార్టీలోనే ఇంటర్నల్గా విపరీతమైన వ్యతిరేక వ్యాఖ్యలు వింటున్నాం, మనం వాళ్ళ అసంతృప్తులు వింటున్నాం. ప్రజాప్రతినిధులు సుదీర్ఘకాలం ఆయనతో పడిసేలేనా, ఆయన కుటుంబానికి అత్యంత లాయల్గా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు ఇవాళ దూరం జరుగుతున్న తీరు చూస్తున్నాం, ఎంపీలు దూరం జరుగుతున్న తీరు చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.